వృశ్చిక రాశి, రాశాధిపతి కుజ భగవానుడు, రాశిలోనే ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కలత్రకారకుడు శుక్రుడు ఉండడం వలన వాహన ప్రయాణాలలో ఇబ్బందులు, జల సమస్యలు, అనారోగ్య సమస్యలు, దూరావాయు జల ప్రయాణాల ఆటంకాలు, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలతో విలవిలలాడే పరిస్థితి ఉంటుంది. బ్యాంకు యొక్క లావాదేవీలు, పెట్టుబడులతో సతమతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అర్ధాస్తమరాహు అనేక మంది శత్రులు పొంచి ఉన్నారు. పిల్లలు కలిగిన వారితో ఆనందం కలగదు. వారు ఎంతసేపు ఉన్నా మీ దగ్గర ఉన్న ధనాన్ని తీసుకెళ్లాలని అనుకునేటువంటి ఇబ్బంది కలగడం. అష్టమంలో గురు సంచార స్థితి అనేక రకాల మంది మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతూ, మీరు చాలా తెలివైన వారు, ఓపిక ఉంటుంది, పట్టుదల ఉంటుంది, సహనం ఉంటుంది, కానీ మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని పరీక్ష పెడుతూ, మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ముందుకు తీసుకెళ్లే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో చాలా ఓపిక, సహనంగా ఉండి తీరాలి. వ్యయంలో బుధ భగవానుడు ఉన్నప్పుడు మీ బుద్ధి, మీ యొక్క సహనానికి ఇది పరీక్షా కాలంగా భావించగలగాలి. అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు, రాజకీయాల్లో ఉండబడిన వారందరూ కూడా అనారోగ్య పరిస్థితి, రక్తహీనత, అనేక రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కాళభైరవ స్వామికి స్మరణ, కూష్మాణ దీపము, పిండి దీపము, కాకికి కుక్కకి దారం చేయడం వలన సకల గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి.